హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ వేలో నేను చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో అయితే ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నన్నైతే కొంతమంది అయితే అడిగారు చికెన్ ఫ్రై ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు అది లాంగ్ వీడియో కూడా పెట్టండి అని అడిగారు. అందుకనే వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ అయితే హాఫ్ కేజీ వరకు ఉంటుందండి. ఒక 2 సార్లు శుభ్రంగా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని, కొద్దిగా నిమ్మకాయ చెక్క కూడా వేసుకుంటే కొంచెం కౌసు అనేది ఉండదు క్లీన్ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న గిన్నెలో బిర్యానీ ఆకులు, సాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అయితే తీసుకున్నానండి. ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకున్నాను. అందులో ఒక 3 పావులు అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం పెట్టుకున్న సాజీర, బిర్యానీ ఆకు ఇవైతే మనం వేసేసుకుంటున్నాము. ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, అందుకనే వేస్తున్నాను. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆనియన్స్ తిననండి, అందుకే వేయడం లేదు. ఒకవేళ మీరు తినే వాళ్ళైతే హ్యాపీగా వేసుకోవచ్చు. అందులో అయితే నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను శుభ్రం చేసుకుంది. ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఆయిల్లో సపరేట్ అయిపోతుంది అన్నమాట. కొందరు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కలిపి కూడా వేసుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఇలా సింపుల్ వేలో చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు తీసి ఒకసారి మళ్ళీ కలయబెట్టుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా నాన్ వెజ్ వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోకి కూడా. ఇప్పుడైతే మరలా ఒకసారి మూత అయితే పెట్టుకుందాము. ఒక 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అనేటివి అన్నీ బయటకు వచ్చేసేసాయి. చికెన్ అయితే చక్కగా అయితే కలుపుకుంటూ ఉన్నానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్క అనేది చక్కగా వేగుతుంటుంది. మరలా ఒకసారి అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నానండి. కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది, సపరేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. మనకు ముక్క ఫ్రై అయింది అనేది ఎలా తెలుస్తుందంటే వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది మనకు తేలుతుందన్నమాట. అప్పుడు ముక్క అనేది కొంచెం మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది. అప్పుడు కూర అనేది కూడా కౌసు అనేది ఉండదు చికెను. ఇలా మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. అందులో కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. చక్కగా అయితే కలబెట్టుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందామండి. అలా వదిలిపెట్టేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ముక్కలకు పడుతుంది. ఇప్పుడైతే అందులో కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను.
ఫ్రై చేసేటప్పుడు ఎంతసేపు ఉన్నా ఇలా మంచిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే మూత పెట్టి తీసిన తర్వాత ఒకసారి మరలా కలిపెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది చూసారు కదా, ముక్కలకు వరకే సరిపోతుంది నేను పోసిన ఆయిల్. మరీ ఎక్కువ ఉండదు, అలాగని మరీ తక్కువ కూడా ఉండదన్నమాట, కరెక్ట్గా సరిపోతుంది. అందులో నేను కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకుందాం. అట్లా 2 మినిట్స్ అట్లా వదిలిపెట్టేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కింద అయితే పక్కన పెట్టేసానండి. చూసారుగా అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్ వేలో అయితే చేసి చూపించాను. ఎందులోకైనా తినొచ్చు. వైట్ రైస్ అయినా, బగారా రైస్ అయినా, చపాతీ అయినా, పూరీలు అయినా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.